హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి బిల్ల 2.0. నేను ఈరోజు మసాలాతో వెజ్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఆయిల్లో మసాలా వేయించుకుంటున్నాను. దీంట్లో అల్లం, లవంగ, ఎల్లిపాయ, కొబ్బరి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసి మిక్సర్లో గ్రైండ్ చేసి వేయించుకొని ఇలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని సేమ్ అదే ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేయండి. మొత్తం వేసేయండి. అంతా బాగా సాల్ట్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేయండి. సాల్ట్ వేసేస్తే త్వరగా వేగిపోతుంది. సో సాల్ట్ వేసేసి బ్రౌనిష్ లాగా వచ్చేంతవరకు బాగా వేయించుకోండి. తర్వాత టొమాటోస్ ఒక 2 టొమాటోస్ వేసుకోండి. 2 టొమాటోస్ సరిపోతుంది. అది కూడా బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అది వేయండి. నా దగ్గర క్యారెట్ ఉంది, సో నేను క్యారెట్ వేసేస్తున్నాను. క్యారెట్ కూడా వేయించుకున్న తర్వాత నా దగ్గర ఇంకొక ఐటెం ఉంది. ఏంటి అంటే అది పచ్చిశనగలు. సో నేను ఇప్పుడు ఒక 2 పిడుకులు పచ్చిశనగలు వేసేస్తున్నాను. చూడండి, మీరు చూస్తున్నారు కదా. మీకు కావాలి అంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు అండ్ పొటాటో వేసుకోవచ్చు, ఇంకా వేరే ఏదైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ కూడా వేసేస్తున్నా 1 స్పూన్. మీకు తగినంతగా మీరు వేసుకోండి. అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోండి. సో మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత బాగా సార్ట్ చేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా బాగా సార్ట్ చేసుకోండి. సో బాగా ఇట్లా కుక్ అవుతుంది కదా, అప్పుడు మసాలా నేను వేయించి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా వేసేయండి. వేసేసి మళ్ళీ బాగా అట్లా కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలపండి. బాగా మొత్తం మిక్సప్ అవ్వాలండి. ఇలా మొత్తం హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అట్లా బాగా సార్ట్ చేసుకున్న తర్వాత మీరు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత బాగా అది కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సూపర్ టేస్ట్గా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఈజీ వేగా చేసుకోవచ్చు అండ్ ఇది వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇది చపాతీస్కి, రోటీస్కి, ఈవెన్ అన్నం కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.